ప్రేక్షకులు ఎప్పటి నుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం థండేల్. అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన ఈ చిత్రానికి చందు మొండేటి దర్శకత్వం వహించారు. మరి ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన థండేల్ మూవీ ఎలా ఉంది? అక్కినేని హీరోకి హిట్ అందించిందా లేదా? సాయి పల్లవి ఫ్యాన్స్ను ఆకట్టుకునే రీతిలో ఉందా లేదా? ఇలాంటి అన్ని విషయాలని ఈ రివ్యూ ద్వారా మనం తెలుసుకుందాం. ముందుగా కథ విషయానికి వస్తే, శ్రీకాకుళం జిల్లా మత్స్యలేశం గ్రామంలో ప్రజలు చేపల వేట ప్రధానంగా జీవనం సాగిస్తూ ఉంటారు. ఆ ఊరిలో రాజు, సత్య చిన్ననాటి నుండి ఒకటిగా పెరుగుతారు. వయసుతో పాటు వీరిద్దరి మధ్య ప్రేమ పెరుగుతూ వస్తుంది. రాజు ఆ ఊరి మత్స్యకారులకు తండేలవుతాడు. 9 నెలలు వేట కోసం సముద్రంలో ఉండే రాజు రాక కోసం సత్య కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తూ ఉంటుంది. రాజు తనతో ఉండే 3 నెలలు మాత్రం ఆమె చాలా హ్యాపీగా ఉంటుంది. అయితే రాజు ఇలా ప్రాణాలు రిస్క్లో పెట్టి వేటకి పోవడం సత్యకి నచ్చదు. కానీ తండేలు కావడంతో రాజుకి వేటకు వెళ్ళక తప్పదు. ఇలాంటి పరిస్థితుల్లో సత్య ఇష్టం లేకుండా సముద్రంలోకి పోయిన రాజు, అతని టీం అనుకోకుండా పాకిస్తాన్ సీ వాటర్లోకి ఎంటర్ అవుతారు. దీంతో వీరు పాకిస్తాన్కి బందీలుగా చిక్కుతారు. అక్కడి నుండి రాజు, అతని బృందం ఎలా బయటికి వచ్చారు? ఇందుకోసం సత్య ఎలా కష్టపడింది? ఇండియన్ గవర్నమెంట్ తీసుకున్న చొరవ ఏంటి? చివరికి రాజు, సత్య ప్రేమ ఎలాంటి టర్న్ తీసుకుంది? ఇలాంటి మిగతా అన్ని ప్రశ్నలకి సమాధానమే ఈ థండేల్ మూవీ. ప్రేమ కథలు అందంగా ఉంటాయి, కానీ వీటిలో చాలా కొన్ని కథలు మాత్రమే గొప్పగా ఉంటాయి. అలాంటి గొప్ప ప్రేమ కథే థండేల్. ఇద్దరు ప్రేమికుల మధ్య దూరం వారి బంధాన్ని ఎంత దగ్గర చేస్తుందో చెప్పే చిత్రమే ఇది. రాజు, సత్య ఒకరి కోసం ఒకరు పుట్టారని టైటిల్ కార్డ్ నుండే దర్శకుడు బాగా రిజిస్టర్ చేసేశాడు. ఇక రాజు మాట కోసం సత్య, సత్య పిలుపు కోసం రాజు పడే తపనని హృదయానికి హత్తుకునేలా తీయడంలో దర్శకుడు చందు మొండేటి సూపర్ సక్సెస్ అయ్యాడు. వీటికి తోడు నాగ చైతన్య, సాయి పల్లవి లాంటి పేరు దొరకడం స్క్రీన్పై ఆ ఎమోషన్ ఇంకాస్త ఎలివేట్ అయ్యేలా చేసింది. ఇక అన్నిటికీ మించి మూవీకి స్పెషల్ అట్రాక్షన్ మాత్రం దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్. రాక్ స్టార్ ఈజ్ బ్యాక్ అనే రేంజ్లో దేవి ట్యూన్స్ అందించాడు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ అంతా సాయి పల్లవి నటనతో పోటీ పడుతూ దేవి సంగీతం అందించడంతో ప్రేక్షకులకు ఫస్ట్ హాఫ్ మంచి అనుభూతిని మిగిలిస్తుంది. ఇక సెకండ్ హాఫ్లో కథ పాకిస్తాన్ బ్యాక్డ్రాప్లోకి వెళ్ళగా కథనం కాస్త స్లో అవుతుంది. సినిమా పెట్రియాటిక్ టర్న్ తీసుకుంటుంది. కాకపోతే సినిమా స్థాయి తగ్గుతుంది అనుకున్న ప్రతిసారి ఓ అద్భుతమైన సీన్తో దర్శకుడు మ్యాజిక్ చేయడంతో థండేల్ ట్రాక్ తప్పలేదు. ఇక ప్రీ క్లైమాక్స్ నుండి చివరి షాట్ వరకు చైతు, సాయి పల్లవి సినిమా భారాన్ని పూర్తిగా తమ భుజాన వేసుకున్నారని చెప్పొచ్చు. వీరి కష్టానికి దేవిశ్రీ మ్యూజిక్ మ్యాజిక్ యాడ్ అవడంతో థండేల్ స్థాయి అమాంతం పెరిగిపోయింది. నిజానికి చాలా ఏళ్లుగా అక్కినేని హీరోలకి హిట్స్ రావడం లేదు. ఆ కసితో చేశాడో లేదా రాజు పాత్రలో ఉన్న ఎమోషన్కి కనెక్ట్ అయ్యి చేశాడో తెలియదు, కానీ ఈ మూవీలో యాక్టింగ్ మాత్రం దుల్ల కొట్టేశాడు. ఇక సాయి పల్లవి గురించి కొత్తగా చెప్పేది ఏముంటుంది చెప్పండి? సత్య పాత్రలో ఇమిడిపోయింది. టెక్నికల్గా టీం అంతా బెస్ట్ వర్క్ ఇచ్చింది. అయితే దేవికి మాత్రం ఈ విషయంలో కాస్త ఎక్కువ మార్కులు పడతాయి. ఇక నిర్మాణ విలువలు టాప్ లెవెల్లో ఉన్నాయి. గీతా ఆర్ట్స్ ఓ సినిమాని కసిగా తెరకెక్కిస్తే ఎలా ఉంటుందో సరైన ఉదాహరణగా ఈ మూవీ నిలిచింది. దర్శకుడిగా చందు మరో మెట్టెక్కేశాడు. అన్నిటికీ మించి చందు నాగ చైతన్యాన్ని చూపించిన తీరు మాత్రం అక్కినేని ఫ్యాన్స్కి పండగ లాంటిదని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా థండేల్ మూవీ ఓ మంచి ప్రేమ కథగా ప్రేక్షకులను ఖచ్చితంగా ఆకట్టుకుంటుందని చెప్పొచ్చు. మరి థండేల్ సినిమా మీరు చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.